ఆ తర్వాత ఆ నిరసనను కూడా బయటికి పోయి తెలిపినాం, సభలో తెలపలేదు. ఒకవేళ గవర్నర్ ప్రసంగం మీద లేచి నేను నిరసన తెలుపుతున్నానని అనటానికి వీల్లేదు, లేక వాకౌట్ చేస్తున్నానని అనటానికి వీల్లేదు. ఈ రెండు కూడా నేను ఉటకించనటువంటి విషయాన్ని మీరు ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష. కేవలం మౌనంగా మేము వెళ్ళిపోయి మా నిరసనని ఎందుకు వచ్చినారు మీరు బయటికి అని అడిగితే ఇది చెప్పడానికి మేము తెలియజేసినాం. కానీ అధ్యక్ష, ఆఖరి మాటగా ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు. రాజ్యాంగంలో ఈ ప్రసంగానికి ఇట్లా చేస్తే ఏమన్నా ఉన్నదనేటువంటిది మీరు సూచించి చేయండి, అభ్యంతరం లేదు. రాజ్యాంగం తీసి చూపించండి ఎక్కడ ఉన్నదో. కానీ రూల్స్లో డెకోరం పాటించాలని చెప్పి సభా సాంప్రదాయంగా రాసుకున్నాము, వాస్తవము. అది అంతకుముందు రాసుకున్నాం, ఇప్పుడు రాసుకున్నాం. రోజు సాంప్రదాయాలు పాటించాలని ఉన్నాం. సాధ్యమైనంత వరకు సాంప్రదాయాలు పాటించేదాన్ని ఆ దశలో మనం మారుతున్నాం, ఒక్కొక్కటి. అందులోనే ఆ బాధను అసంతృప్తిను తెలియపరిచేటువంటి విషయం ఒక్కొక్క సభ్యుడు ఒక రూపంగా తెలియపరిచిన, ఇంకా వాళ్ళని ఈ ఒరవడికి దగ్గరలో తీసుకురావటానికి ప్రభుత్వం నుంచి కానీ స్పీకర్ నుంచి కానీ తగిన సూచనలు రావాలి. కానీ అధికారం ఉన్నది కదా అని ఇదే ప్రయత్నం చేస్తామనేటువంటిది సరి అయింది కాదని చెప్పి మీకు మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఒకవేళ మీరు ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తే సరే అధ్యక్ష, లేకుంటే మేము కూడా ఇక్కడ మరి కూర్చోవటం అనేటువంటిది సరి అయింది కాదు అధ్యక్ష. జానారెడ్డి గారు, ఈ చర్య ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా, అసమ్మతిని కానీ లేక అభిప్రాయాన్ని కానీ ఏదో ఒక రూపంలో వ్యక్తపరిచినటువంటిది అది ఎంత డెకరెన్సీ కాదనుకుంటున్నామో ఈ చర్య కూడా అంత సంబంధమైంది కూడా అని భావిస్తలేము అధ్యక్ష. అందుకని మీరు పరిశీలించడానికి అదే పునఃపరిశీలించడం అంటేనే వాపసు తీసుకోమంటుంది కదా. అది అధ్యక్ష, ఇది తిరిగి నేను ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది, ఊందాగా ఉంటుంది, సభకు మీకు గౌరవంగా ఉంటుంది. వారిని వాపసన్న తీసుకోవాలి. మీరు విచక్షణ ఉపయోగించి దీన్ని ఇక్కడితో పూర్తి చేయించాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. అది కాని తీరుకు మేము దీనికి నిరసనగా వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గౌరవ హరీష్ రావు గారు మాట్లాడుతూ మహారాష్ట్రలో కూడా మరి మీ ప్రభుత్వం గవర్నర్ను అవమానం చేసినప్పుడు సస్పెండ్ చేసింది కదా అన్నారు అధ్యక్ష. గవర్నర్ కొడితే గవర్నర్కు నుంచి రక్తం గారింది శాసనసభలో, కొడితే కాంగ్రెస్ సభ్యుడు కాబట్టి సస్పెండ్ చేశారు. ఖాళీ చైర్లో కూర్చొని నిరసన తెలియజేసేటువంటి హక్కు ఈ శాసనసభలో కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కానీ అందరికీ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. నేను మరొకసారి కోరుతా ఉన్నాను, ఈ రకమైనటువంటి నిరసనలు తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఉన్నాయి. గతంలో రికార్డ్స్ తీయండి, మన మినిట్స్ చూడండి, కొన్ని వందల ఉదాహరణలు గవర్నర్ ప్రసంగంలో ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నటువంటివి ఉన్నాయి. కాబట్టి దీన్ని పునఃపరిశీలన చేయకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము కూడా వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. ప్రశాంత్ రెడ్డి గారు. అధ్యక్ష, గవర్నర్ గారి మినిస్టర్ గారు, రాజయ్య గారు, ఈ చర్య చాలా ప్రజాస్వామ్యానికి విరుద్ధమైంది. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే పునరాలోచన చేస్తా ఉన్నాడో వెంటనే పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ఇద్దరు సభ్యులు సీట్లో కూర్చొనే కామెంట్ చేశారు తప్ప వాళ్ళేమో ముందుకు పోలేదు, చేయలేదు. కాబట్టి ఇంకోసారి ప్రభుత్వం పునరాలోచన చేయనందుకే నిరసనగా సిపిఎం పార్టీ నుంచి వాకౌట్ చేస్తాం.